కన్యారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో చంద్రుడు, పంచమంలో రవికుజులు, షష్టమంలో రాహుబుధ శుక్రుల సంచారం, సప్తమ శనైశ్వరుడు, దశమ బృహస్పతి, ఏకాదశ ద్వాదశ కేతు సంచారం. ఇక కన్యారాశి వారికి ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు, మీ ప్రణాళికలకు అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఆర్థికపరమైన విషయాల్లో సహాయ సహకారాలు అందుతాయి. రుణబాధల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందుతారు. సప్తమంలో ఉన్న శనైశ్వరుని సంచారం వల్ల కుటుంబరీత్యా కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి కన్యారాశి వారికి సప్తమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల కుటుంబ విషయాలలో, కుటుంబ జీవితంలో భార్యాభర్తల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత ఖర్చు స్థానం కన్యారాశి వారికి పెరుగుతుంది. దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ఎటువంటి సమస్యనైనా అధిగమించగలిగేటువంటి శక్తి కన్యారాశి వారికి పెరుగుతుంది. నూతన వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్, క్లాత్ బిజినెస్, ఫుడ్ కోర్ట్ లాంటి వ్యవహారాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక పంచమ రవికుజులు, ద్వాదశ కేతు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు, విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ సంబంధితమైన ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి షష్టమంలో రాహుబుధ శుక్ల సంచారం వల్ల కొన్ని వీసాలు రిజెక్ట్ అయినటువంటి వారు, గతంలో విదేశాల్లో H1B వీసాల్లో ప్రయత్నాలు చేసి ఆగిపోయినటువంటి వారికి, ఇక విదేశీ సంబంధితమైనటువంటి వీసా సమస్యల్లో ఇబ్బంది పడేటువంటి వారికి వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశలో కేతువు, షష్టమంలో రాహు శుక్రుల యొక్క సంచారం వల్ల మీరు పెట్టే పెట్టుబడి, మీరు చేసేటువంటి ప్రయత్నంలో దైవిక బలంతో గ్రహబలం కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు ఇచ్చేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. పంచమ రవి శుక్రుల యొక్క సంచారం వల్ల ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంబంధితమైన వ్యవహారాలు, సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఏవైతే మీరు పెద్ద మొత్తంలో చేసేటువంటి వ్యవహారాలు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే దీంట్లో అనుభవం లేనటువంటి వారు, మధ్యవర్తుల విషయాల్లో పార్ట్నర్షిప్లు చేసేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వల్ల కన్యారాశి వారికి ఆ పెట్టిన పెట్టుబడి కొంత స్తబ్దతగా ఆగిపోయేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల్లో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి. అనవసరమైన ఆందోళనతో నిర్ణయాలు తీసుకోకండి. దీర్ఘకాలిక సమస్యలు ఉపశమనం కలుగుతాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఆగిపోయిన బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకునేటువంటి మీ ప్రయత్నానికి చక్కటి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కన్యారాశి వారికి ద్వాదశ కేతు యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యలు, బ్యాక్ పెయిన్, L1, L4, తలనొప్పి లాంటి మరి గతంలో ఇబ్బంది పట్టేటువంటి అనారోగ్య సూచనలు ఇచ్చా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా మేలు జరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారి యొక్క ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి పంచమ రవికుజులు, సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల కన్యారాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని మీరు చక్కగా చదువుకోండి. ప్రతి బుధవారం రోజు వీలైతే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతిరోజు కూడా ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి ఈ వారంలో పెట్టుబడులు, రుణ సంబంధితమైనటువంటి ఒత్తిడినిచ్చే ఉపశమనం పొందడం కోసం వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం వల్ల కూడా కన్యారాశి వారికి అత్యంత విజయాలు చేకూరేటువంటి వారంగా ఈ వారం చక్కటి శుభ ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం.